పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో నెలకొన్న ఆర్థిక వివాదాలే ఆయన ప్రాణం మీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. డబ్బు వసూలు క్రమంలో ఏర్పడిన ఘర్షణలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు సమాచారం. మరోవైపు జయరాం సొంత బంధువులే హత్యకు పాల్పడ్డారని ఆయన భార్య ఆరోపించారు. పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసును పోలీసులు ఛేదించారు. తనకు రావాల్సిన 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసుకునే క్రమంలో తానే హత్యకు పాల్పడ్డానని ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి పోలీసుల వద్ద అంగీకరించినట్టు తెలుస్తోంది. మొదట ఈ కేసులో జయరాం మేనకోడలు శ్రీకా చౌదరి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఆమెకు ఈ హత్యతో సంబంధం లేదనే భావన పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే అనేక మందిని ప్రశ్నించి వివరాలు రాబట్టిన పోలీసులు ఈ రోజు రాత్రిలోపు హత్య జరిగిన తీరు, సూత్రధారుల వివరాలను వెల్లడించనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు పోలీసు బృందాలను రంగంలోకి దించి స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. జనవరి 29న అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన జయరాం కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే రాకేష్ రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత రాకేష్ తన ఇంటికి పిలిచినట్లు వెల్లడైంది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో గతంలో గుండె ఆపరేషన్ సైతం జరిగిన జయరాం చిన్నపాటి దెబ్బలకే కుప్పకూలిపోయారని రాకేష్ విచారణలో చెప్పినట్లు సమాచారం. జయరాం కుప్పకూలిపోయిన సమయంలో సంబంధిత దృశ్యాలను రాకేష్ చిత్రీకరించి త్వరగా తొలగించినట్లు గుర్తించారు. పోలీసులు సాంకేతిక నిపుణుల సహాయంతో తిరిగి ఆ దృశ్యాలను రీస్టోర్ చేసినట్లు సమాచారం. అయితే జయరాం కుప్పకూలిన తర్వాత అతనికి ఇంజెక్షన్తో విషప్రయోగం చేశారా అనేది తేలాల్సి ఉంది. జయరాం చనిపోయిన తర్వాత తన ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచిన రాకేష్ ఓ కారులో మృతదేహాన్ని నందిగామ వైపు తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని పోలీసులు గుర్తించారు. జయరాంకు రాకేష్ ఇచ్చిన డబ్బుకు సంబంధించిన కాగితాలు పరిశీలించడం సహా రాకేష్కు సహకరించారనే అనుమానం ఉన్న వారిని విచారిస్తున్నారు. 6 టీమ్స్ పెట్టాను ఇన్వెస్టిగేషన్ కోసం. చాలా వరకు క్లూ వచ్చింది, మనకి క్లారిటీ కూడా వచ్చింది. బహుశా ఏదో మనీ డిస్ప్యూట్ కనిపిస్తుంది ఇప్పుడు వరకు. మోస్ట్ లైక్లీ ఈయన అక్కడే హైదరాబాద్లో చంపారు, అక్కడే జరిగింది. 31st 11-12 మధ్యలో జరిగింది. మళ్ళీ అది బాడీ తీసుకొని ఇక్కడ డిస్పోజ్ చేశారు. ఇక్కడ వచ్చి కార్ న్యూట్రల్ గేర్లో పెట్టుకొని తోసేసి పక్కన పెట్టారు. తర్వాత ఈయన ఏదో బస్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు. మేము ఇప్పటివరకు ఎవరిని అదుపులో తీసుకోలేదండి. చాలా మందిని ప్రశ్నించాం, శ్రీకా చౌదరిని ప్రశ్నించాం, ఇంకా చాలా మందిని వాళ్ళ బంధువర్గాన్ని లేదా వ్యాపారంతో సంబంధం ఉన్న వాళ్ళని, వాచ్మెన్ని, లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, ఈ నేరానికి సంబంధించిన అనుమానితుల్ని, ఆ అనుమానితులకు సంబంధించిన బంధువుల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా విచారణ జరుగుతుంది. చాలా విషయాలు మేము సేకరించడం జరిగింది. సాక్ష్యాధారాలు కూడా ఖచ్చితమైన నేరానికి ఖచ్చితంగా రుజువు చేసే సాక్ష్యాలను కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. వీటినన్నింటినీ క్రోడీకరించి మేము కంక్లూజన్కి వచ్చాం. నేరం ఎలా జరిగింది అనేది ఒక మాకు నిర్ధారణ అయింది. దాని ప్రకారమే మేము నేరస్తులను అదుపులో తీసుకొని త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టాం. డీటెయిల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు ఇంత మటుకు రాలేదండి. ఫారెన్సిక్ మెటీరియల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది కొంత టైం పడుతుంది. ఆ ఫైనల్ ఒపీనియన్ మనకి అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఫైనల్ గా మనకి డీటెయిల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం, ఒపీనియన్ ఇవ్వడం అనేది ఆ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన ఒపీనియన్ దాన్ని బట్టి డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి టైం పడుతుంది. హైదరాబాద్ కేంద్రంగా నేరం జరిగింది, అది నిర్ధారణ అయిన విషయం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మేము కారులో తీసుకొచ్చారు, ఇక్కడ అబాండెంట్ అయ్యాడు, మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన వాస్తవాలను బట్టి మేము నేరస్తులను అదుపులో తీసుకుంటున్నాం. రిమాండ్ చేసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ఇన్వెస్టిగేట్ చేయటం లేదా తెలంగాణ పోలీస్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది డిసైడ్ చేస్తాం. మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఫాలో అవుతాం. తనకు ప్రాణాపాయం ఉందని 2016 నుంచే జయరాం చెప్పేవారని ఆయన భార్య పద్మశ్రీ వెల్లడించారు. బంధువులే ఆయన హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేశారు. సొంత అక్క నుంచే ప్రాణహాని ఉందని జయరాం చెప్పేవారని పేర్కొన్నారు. భారత్కు వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన చర్చల కోసమే జయరాం అమెరికా నుంచి భారత్ వచ్చారన్నారు. సొంత టీవీ ఛానల్లో సికా ప్రమేయం ఎక్కువైనందున గతంలో ఆమెను బాధితుల నుంచి తప్పించారని వెల్లడించారు. అనేక మందితో జయరాంకు ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయని పోలీసులు అంచనాకు వచ్చారు.
జయరాం డైరెక్టర్గా ఉన్న కోస్టల్ బ్యాంకు తప్పిస్తే మిగిలిన అన్ని వ్యాపారాలు నష్టాల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న రాకేష్ రెడ్డిపైన అనేక నేరారోపణలున్నట్లు తెలుస్తోంది. గతంలో అతనిపై నమోదైన కేసులపైన పోలీసులు దృష్టి సారించారు.